వ్యవసాయంలో మనం ఎంత ప్రయత్నం చేసినా గానీ కొన్నిసార్లు ప్రకృతి సహకరించకపోతే నష్టపోవాల్సిందే. ఈసారి యాసంగి పంటగా రక్తశాలి అయిన రెడ్ రైస్ ని వేయడం జరిగింది. విత్తనాలను నారుమడిలో చల్లినప్పటి నుంచి 15 నుండి 20 రోజుల వరకు విపరీతమైన చలి. ఆ చలి వల్ల 30 రోజులు అయినా గానీ నారు సరిగా పెరగలేదు. ఏదైతే అయిందని చెప్పి నాట్లు వేపిస్తే ఆ నారు కూడా పూర్తి మడికి సరిపోలేదు. ఆ మిగిలిన సగం మడిలో డ్రమ్ సీడర్ సహాయంతో నవారా అయిన రెడ్ రైస్ ని వేసిన. ఇలా మనం డ్రమ్ సీడ్ తో వేయడం వలన విత్తనాలు ఒక లైన్ లో వస్తాయి. ఇలా లైన్ లో నారు పెరిగినప్పుడు ఆ మధ్యలో ఉండే గ్యాప్ లో ఫింగర్ వీడర్ తో కలుపు తీయచ్చని మన ప్లాన్. ఈ ఫింగర్ వీడర్ ని ఆ లైన్లలో తిప్పడం వలన అక్కడ పెరిగిన కలుపు మళ్ళీ భూమిలోనే కలిసిపోయి ఒక ఎరువులాగా మారుతుంది. దీనితో ఒక 60% వరకు కలుపు కంట్రోల్ అయింది గానీ మిగతాది మళ్ళీ చేతితోనే కలుపుని తీపించాను. మనం ఫస్ట్ వేసిన రక్తశాలిలో కలుపు విపరీతంగా పెరిగింది. నారు కూడా సరిగా పెరగలేదు. చేసేదేం లేక ఆ సగం ల్యాండ్ ని అలానే వదిలేశాను. నవారా మాత్రం ఎటువంటి చలి లేకుండా పెరిగింది కాబట్టి దాని గ్రోత్ అయితే ఇప్పటి వరకు చాలా బాగుంది.